వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఒకే అంశం గురించి చర్చ జరుగుతుంది. ఏడ కూర్చున్నా, ఏడికి పోయినా, ఏం చేస్తున్నా ఒకటే అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. పెద్ద నుంచి చిన్న దాకా, ఇక ముసలి నుంచి ముతక దాకా. ఏందా అంశం తెలంగాణలో అంటే బంగారం ధర గురించి మాట్లాడుకుంటున్నారు. ఓ రామ్లక్క, బంగారం ధర 1,00,000 దాటిందంట. మరి నా బిడ్డ పెళ్లి చేయాలి, ఎట్లనే మరి మా అల్లుడు 10 తులాల బంగారం అడుగుతున్నాడు. మరి ఈ 10 తులాలు కొనాలంటే నాకు 10 లక్షలు కావాలి. ఓ 2 నెలల కింద చూసుకుంటే 56,000 ఉండే, ఒకేసారి అమాంతంగా 1,00,000 రూపాయలు అయింది. ఇట్లయితే మనం బంగారం ఎట్లా కొంటాము, పిల్లల పెళ్లి ఎట్లా చేస్తాము, మరి ఏందే కథ అని చెప్పి కూర్చున్న కాడ రాత్రి పగలు తేడా లేదు, పొలాల కాడ పని చేస్తుంటే కూడా ఈ బంగారం గురించే మాట్లాడుతున్నట. సో అన్నంత పని చేసింది బంగారం. మనం మొదటి నుంచి అంటున్నాం, ఇక 1,00,000 దాటుతుంది, 1,00,000 దాటుతుంది అంటే 1,250 రూపాయల వరకు, 1,250 రూపాయల వరకు మరి 10 గ్రాముల బంగారం ధర అంటే తులం బంగారం ధర 1,00,000 దాటింది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అసలే. సామాన్యుడు మరి బిడ్డ కింద బంగారం పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే పుస్తే మెట్టలు చేయాలన్నా కూడా మరి బంగారం కొనాలి, పుస్తే బంగారం పుస్తుంటుంది కాబట్టి. మరి 1,00,000 రూపాయల బంగారం ధర మరి 1,00,000 రూపాయలు దాటిందంటే సామాన్యుడు పెళ్లి చేయాలంటే భయపడుతున్నాడు. సో బంగారం మరి భవిష్యత్తులో రేట్లు తగ్గుతాయా, తగ్గాయా, ఇంకా పెరిగి మరి 1,50,000 దాకా పోతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక దానికంటే ముందు వరుసగా మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. మావోయిస్టులు మృతి చెందా ఉన్నారు. సో నిన్న కూడా ఉదయం తెల్లవారుజామున 8 మంది మావోయిస్టులు కీలక నేతలు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరి మావోయిస్టులు నిజంగా జనజీవన స్రవంతిలో కలవబోతున్నారా, మావోయిస్టులు మరి పోలీస్ బలగాలకు లొంగబోతున్నారా, ఏం చేయబోతున్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. 31 మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే మా లక్ష్యం అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టుకున్న టార్గెట్. మరి ఆ టార్గెట్ రీచ్ కోసం వరుస ఎన్కౌంటర్లు, మరి ఛత్తీస్గఢ్ లాంటి దండకారణ్యాలు, భారీ అడవులను జల్లెడ పడుతున్నారు. ఒక్కసారిగా అడవులన్నీ తుపాకుల మోతమోగిపోతున్నాయి. ఇక అడవుల్లో ఉన్నటువంటి పచ్చటి చెట్లన్నీ రక్తపు మరకలతో ఇక ఎర్రగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరగబోతుంది ఏందనేది డిస్కషన్ చేద్దాం. ఇక దానికంటే ముందు అనేకమైనటువంటి అంశాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. ఓవైపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రేపే జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇక అన్ని సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. మరోవైపు ఇక జపాన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు రేపు పొద్దున. ఇవన్నీ అంశాల గురించి మనం మాట్లాడదాం. రాజు యువ వికాసానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. రైతు భరోసాకు సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. రైతు రుణమాఫీకి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాల గురించి తెలంగాణలో మరి పొలిటికల్ వార్ నడుస్తుంది. ఓవైపు కేసీఆర్ 27న జరగబోయే రజతోత్సవ సభ, ఎలకదుర్తి వరంగల్ సభ గురించి కూడా భారీ స్థాయిలోనే మరి పొలిటికల్గా చర్చ జరుగుతుంది. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి పోదాం. మొదటగా మనం తొలివేలు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే, రెస్క్యూకి పులి స్టాప్, వీడని మిస్సింగ్ మిస్టరీ అంట. దొరకని 6గురి ఆచూకీ, డేంజర్ జోన్లో గాలింపు కష్టమే. భారీగా వస్తున్న నీటి ఊటే రీజన్, చేతులెత్తేసిన రెస్క్యూ బృందాలు. త్వరలో టెక్నికల్ కమిటీ నివేదిక, తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం అట. ఇక ఫిబ్రవరిలో కూలిన ఎస్ఎల్బిసి టన్నెల్ పైకప్పు, 8 మంది గల్లంతు, దొరికిన 2 డెడ్ బాడీలు. సో ఎస్ఎల్బిసి గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం కంటిన్యూగా వార్తా కథనాలు నడిపిస్తూనే వస్తాము. దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి రెస్క్యూ బృందం రెస్క్యూ చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా పాపం 8 మందిలో 2 డెడ్ బాడీలను బయటికి తీసుకుంది, మిగతా 6 డెడ్ బాడీలు తీయలేకపోయింది. ఓవైపు పైనుంచి బుడద, ఇక నీరు ఊరుతూనే ఉంది. ఊట ఎంత మోటార్లు పెట్టి ఎత్తి తీసినా కూడా, బురదను తవ్వే ప్రయత్నం చేసినా కూడా డెడ్ బాడీల ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక రెస్క్యూ ఆపేసే ప్రయత్నం చేశారట. ఇక రెస్క్యూకు పులి స్టాప్ పెట్టిరట. వీడని మిస్సింగ్ మిస్టరీ అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు బన్నీపై మరొక కేసు అంట, త్వరలో నమోదుకు ఛాన్స్. జేఈఈ ర్యాంకులపై తప్పుడు ప్రచారం, కాలేజీల యాడ్స్తో బన్నీ శ్రీలీల, ఒకే విద్యార్థిని పలు కాలేజీల క్లెయిమ్. ఫేక్ ర్యాంకులతో పేరెంట్స్కు టోపీ, బన్నీ శ్రీలీలపై కేసులు పెట్టాల్సిందే. ప్రభుత్వానికి ఏఎస్ఎఫ్ఐ నేతల డిమాండు. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీపై కేసులు. సో ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు మీకు.
శ్రీ చైతన్య నారాయణ 1 1 1 2 2 2 అని ఇవి ర్యాంకులు కావు, ఇవి సీట్లు కావు, ర్యాంకులు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. సో అటువంటి ప్రమోషనే మరి శ్రీ చైతన్యల టాప్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికే నారాయణలో కూడా టాప్ ర్యాంక్ వచ్చిందట. అరే ఇదెక్కడి కథ ఆయన చదివితే ఒకటే కాలేజీలో చదువుతారు ఏ పిల్లగాడైనా, మరి ఈ 2 కాలేజీలు చదివాడు, ఈ 2 కాలేజీల బ్రాంచ్లు ఒకటేనా లేకపోతే సంస్థలు ఒకటినా అంటే కాదు, అది నారాయణ ఇది శ్రీ చైతన్య, ఇద్దరికి సంబంధం ఉందంటే సంబంధమే లేదు. మరి సంబంధం లేని వ్యక్తి ఒకే వ్యక్తికి ఫస్ట్ ర్యాంకు 2 కాలేజీలలో ఎట్లా వస్తాయి? దీన్ని మరి శ్రీలీల అల్లు అర్జున్ ఎట్లా ప్రమోట్ చేస్తారు? ఆ కాలేజీల ప్రమోషన్లో ఎట్లా మీరు పాల్గొంటారు? అంటే పిల్లల పేరెంట్స్ని తప్పుదోవ పట్టిస్తారా? పిల్లల జీవితాలతో ఆడుకుంటారా? ఫేక్ ర్యాంకులతోటి మీరు పబ్లిసిటీ చేస్తారా? సో ఇది ఏఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి ఏఐఎస్ఎఫ్ నేతలంతా కూడా బన్నీ మీద శ్రీలీల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మీరేమనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగానే క్రిమినల్ కేసు పెట్టాలన్నా వద్దా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక గోల్డ్ 1,00,000, బంగారం కొత్త రికార్డు, పన్నులతో కలిపి తులం 1,00,000. ఇక 3 నెలల్లో 20,000 హైక్ అయినా ఆగని పరుగు, ఇంకా పెరిగే ఛాన్స్. ట్రంప్ టారిఫ్ లేట్ రీజన్, కొనలేమంటున్న సామాన్యులు, మ్యారేజెస్ కష్టమేనంటూ ఆవేదన. ఇంకేం కొంటారు సామాన్యుడి ముడ్డీలో కొట్టిరు, నడ్డీలో కొట్టిరు అని చెప్పాలి బంగారం రేట్లు పెంచి. ఇక ఆ ట్రంప్ దోళ్ళు అయిపోయింది. ఎంతసేపు యుద్ధం ప్రకటించినది ట్రంప్ ప్రతీకార సుంకాలు టారిఫ్లతోటి గత 3-4 నెలలనే 20,000 బంగారం ధర పెరిగిందంటే ఇంకా పెరుగుతుందంట. 1,00,000 కాదు, 1,00,000ను దాటి మరి 1,50,000 చేరులో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. ఇట్లయితే సామాన్యుడు పెళ్లి చేసినట్టే. ఇక తగ్గేదేలే అంటున్న స్మితా సబర్వాల్, హెచ్యూపై వెనక్కి తగ్గని స్మిత. సిపిఆర్ఓ ఘాటు ట్వీట్కు నో రెస్పాన్స్ అట. బీఆర్ఎస్ మనిషిని ఆరోపించిన సైలెంట్. ప్రభుత్వంలో సై అంటే సై అనే ధోరణి. ఇక ఐఏఎస్పై సీఎంఓ సీరియస్ అని ప్రచారం. ఇటీవలే పోలీసుల విచారణకు హాజరైన స్మిత నన్నే టార్గెట్ చేస్తున్నారా అని నిలదీత. చెట్లు కూల్చే ఫోటోను 1,000 మంది రీపోస్టు, వారందరినీ విచారిస్తారంటూ సర్కార్కు సూటి ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో. పిల్లలతో వాగులో దూకిన తల్లి. ఇక తల్లులే పిల్లలను చంపుతున్న దారుణ ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా తూప్రాన్లో హల్దీవాగ్ వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన అందరినీ షాకింగ్ గురిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి తన 2 చిన్నారులతో కలిసి వాగులో దూకింది. తల్లులకు ఏమవుతుందో అర్థమవుతలేదు. కన్న తల్లే ఈ రకంగా వ్యవహరిస్తే ఇక సమాజం ఏమవుతుందో ఎవరికి తెలియట్లేదు. ఓకే, ఈనాడులో చూస్తే పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు, ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెలువ. పెట్టుబడులు పెట్టండి, జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఇక వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం అంటూ వార్త కనిపిస్తుంది. బంగారం 1,00,000 రికార్డు స్థాయికి 10 గ్రాముల ధర, కిలో వెండి 98,200 అట. ఇక ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వాన్స్ సమీక్ష. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి పిల్లలతో ప్రధాని మోదీ అంటూ ఒక వార్త అయినట్టు కనిపిస్తుంది. రైట్గా మరో వార్త చూస్తే పూడిక తీయిస్తాం, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లలో నెల రోజుల్లో టెండర్లు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాలో జమ అంటూ తుమ్మల కామెంట్స్. పోలీసులు గీత దాటారు, లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ జీజీబీలకు ఆదేశం. లగచర్ల అందరికీ తెలుసు, అప్పట్లో ఒక ఊపింది ఆ వార్త. ఇక ఉపాధికి గండి, 6.5 కోట్ల 10 దినాలే మంజూరు చేసిన కేంద్రం. నిరుటి కంటే 1.5 కోట్ల తగ్గింపు. కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అట. విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురండి, సీఎంకు రాహుల్ గాంధీ లేఖ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తే పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుది శ్వాస విడిచిన పోప్ శ్వాసకోశ సమస్యలతో ఇటీవల ఆసుపత్రులు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరొక వార్త బంగారం లకారం 1,00,000కు చేరువైన పసిడి ధర. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెరిగిన డిమాండు. రానున్న రోజుల్లో 1,23,000కు చేరే ఛాన్స్ అంట.
పిల్లల్ని వాగులో తోసి తాను దూకేసిన తల్లి మనసు మార్చుకుని పిల్లల్ని రక్షించే యత్నం, అప్పటికే మరణించిన ఇద్దరు చిన్నారులు. తల్లి క్షేమం మెదక్ జిల్లా ఇస్లాంపూర్లో ఘటనంట. ఇక భర్తను చంపి శవాన్ని పూడ్చి హైదరాబాద్లో ఓ భార్య క్రైమ్ కథా చిత్రం. 18న ఇద్దరి మధ్య ఘర్షణ, కరెంట్ షాక్ ఇచ్చి చెల్లితో కలిసి మెడకు తువ్వాలా బిగించి హత్య. రాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి పూడ్చిపెట్టే యత్నం. ఆటో డ్రైవర్ సమాచారంతో పోలీసుల దర్యాప్తు. ఇక వాణిజ్య చర్చలు భేష్ అంటూ మరి అమెరికా ఉపాధ్యక్షుడు ప్రధాని మోదీతో కలిసిన అంశం హైలైట్ కనిపిస్తుంది. ఇప్పటికే మాపై విమర్శలంటూ సుప్రీంకోర్టు వార్త కూడా మనకు కనిపిస్తుంది. రైట్గా తెలంగాణకు రండి, ప్రపంచానికి విస్తరించడంటూ మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోనంటూ ఇక జపాన్లో ఒసాకా వరల్డ్ ఎక్స్పోను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు 2 కోట్లే. 25 కోట్ల స్పాన్సర్షిప్కు ఫార్మా, మీడియా, పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు. ములుగు, రామప్ప సాగర్లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు. గ్రాండ్ ఫినాలేకి 3500 మందికి అవకాశం. రష్యా, ఇజ్రాయెల్ సుందరికలకు ప్రత్యేక భద్రత. బుద్ధ జయంతిని బుద్ధవనానికి బ్యూటీలు. నెల రోజుల పండుగ 80% ఏర్పాట్లు పూర్తినట. ఇక వంట నూనెను తాగేస్తున్నాం. దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కిలోలు. 2001తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఇక ఐసీఎంఆర్ సిఫారసు పరిమితి 12 కిలోలే. అధిక వాడకంతో ఊబకాయం, గుండె వ్యాధులు, అనారోగ్య సమస్యలు. నూనె దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి అంట. ఏంది పొద్దున్న లేస్తే నూనెలో గోలించుకొని తిరుడే. ఫ్రైడ్ రైస్ అని, ఆ రైస్ అని, ఈ రైస్ అని, అడ్డమైన రైసులు ఇక మొత్తం కూడా నూనెలో గోలించుకొని తింటా ఉన్నాం. నూడిల్స్, ఐడిల్స్, ఆయిల్స్ అని. ఇక మత్తు కోసం ఒకేసారి ఇంజెక్షను, టాబ్లెట్లు. వికటించి ఓ ఇంటర్ విద్యార్థి మృతి. ఆసుపత్రిలో అతని 2 స్నేహితులు. హైదరాబాద్ బాలాపూర్లో ఘటన. పోలీసుల అదుపులో వారికి మత్తు మందు విక్రయించిన నిందితుడట. వడదెబ్బతో 9 మంది మృతి ఒక వార్త కనిపిస్తుంది. సో ఇక ఇవి హైలైట్గా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి వెలుగులో కనుక చూస్తే ఫ్రాన్సెస్ ఇక లేరంటూ ఆ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ ప్రపంచ దేశాలకు ఎగుమతుల కేంద్రంగా తెలంగాణని ఎంచుకోనంటూ జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం హైలైట్ కనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాజు యువ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైన అప్లికేషన్లు. స్కీమ్ ఎంపిక చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలంటూ సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. సో రాజు యువ వికాస్ మొన్న 14వ తారీఖు లాస్ట్ డేట్ ఉండే. 14 దాకా ఇక ఇరామ్ లేకుండా ఇష్టం వచ్చినంత మంది అప్లై చేసుకున్నారు. 14వ తారీఖు దాకా ఇరామ్ లేకుండా ఇష్టం వచ్చినంత మంది అప్లై చేసుకున్నారు. 16 లక్షల మంది అప్లై చేసుకున్నారట. 5 లక్షల మందికి అవకాశం వస్తుంది. అలా 1కి 2 మంది దరఖాస్తు చేసుకున్నారట ఈ రాజు యువ వికాస్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారట, ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ మేము మిస్ అయిన వాళ్ళని దరఖాస్తు చేసుకుంటున్నామట. సో ఇది నిరంతర ప్రక్రియ. మళ్ళీ ఒక 3 ఏళ్ళు కూడా కంటిన్యూ ఉంటుంది. ఈసారి ఛాన్స్ రానులకు నెక్స్ట్ ఇయర్ ఇస్తామని మరి అధికారిక వర్గాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయట. క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలంట. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్. ఇతర పార్టీల కార్పొరేటర్ల తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. నేడు అధికారిక ప్రకటన. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. చూడాలి ఏం జరుగుతుందో ఈ ఎన్నిక అనేది. ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టు మృత్యులో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ తలపై ₹1 రివార్డ్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక వేముల రోహిత్ చట్టాన్ని చేయండి. యూనివర్సిటీలో కుల వివక్షను రూపుమాపండి. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ. ఇక నేటికి లక్షలాది మంది అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటంటూ వ్యాఖ్య. వేముల రోహిత్, పాయల్ తాన్వి సోలంకి మరణం తేలికగా తీసుకునే అంశం కాదంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేస్తున్నారు. సో వేముల రోహిత్ చట్టాన్ని తీసుకురానట్టు మరి రాహుల్ గాంధీ. ఒక్కసారి అద్దంకి దయాకర్ కాల్ చేసి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు. 2 సీజన్లో కలిపి 67,122 కోట్ల రుణాలంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. మజ్లిస్ రజాకార్ల పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపినాయంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.
ఇక దిశ హెడ్లైన్ చూస్తే బంగారం లక్షకు చేరిందంటూ వార్త కనిపిస్తుంది. ఇంకో మరో వార్త నకిలీ 500 నోట్లంట. అత్యాధునిక టెక్నాలజీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరులో చిన్న తప్పుతో రిజర్వ్ అనే ఇంగ్లీష్ పదంలో ఏకి బదులు ఈ అంట. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరికనంట. సో మార్కెట్లో నకిలీ 500 రూపాయల నోట్లు వచ్చినాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్తగా ఉన్నది నోటు కడక్కున్నది కదా, మంచిగా ఉన్నది అని చెప్పి ఇట్లా వాసన చూసి పర్సులో పెట్టుకుంటే ఆగమవుతారు సుమా. 1-2 సార్లు నోటుని ముందు వెనక చెక్ చేసుకోండి. ప్రధానంగా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరులో చిన్న తప్పునట. రిజర్వ్ అనే ఇంగ్లీష్ పదంలో ఏకు బదులు ఈ ఉంటుందంట. ఏకు బదులు ఈ ఉంటుందట. మరి ఒక్కసారి చూసుకోవాలి. ఇక చదువు వచ్చిన వాళ్ళు అంటే చూసుకుంటారు, కానీ చదువురాని అవ్వ తాతల పరిస్థితి ఏంది, చదువురాని నిరుపేదల పరిస్థితి ఏంది అనేది బట్ మనం చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మీరు ఎవరైతే ఈ 500 నోటు మీ దగ్గర కనుక ఎక్కువ ఉండి కొత్తగా కడక్కడగ్గా ఉండి అనుమానం వస్తే కొంచెం చదువు వచ్చిన తోడైనా చూపించుకోరు, కానీ దొంగ నోట్లు ఉండే ఛాన్స్ ఉందట. తస్మా జాగ్రత్త. ఇక నేడు ఇంటర్ ఫలితాలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్కు రండి అంటూ పెట్టుబడులు పెట్టడంటూ ముఖ్యమంత్రి జపాన్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుందో హైలైట్ కనిపిస్తుంది. ఇక మరోవైపు వామ్మో ఫీజులు ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూళ్లు. ప్రతి ఏటా 20-30% పెంపు. పుస్తకాలు రవాణా పేరుతోనూ అందిన కాడికి. కొన్ని స్కూలు ఇంజనీరింగ్ కాలేజీలో పోటీ. ఇక అమలుకు నోచుకొని విద్యా హక్కు చట్టం. ఫీజులపై ఎన్ని జీవోలు వచ్చినా ఆచరణలో జీరోనేనంట. తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న యాజమాన్యం. వాస్తవం మొత్తం పైసల మీదనే చదువులు అవుతున్నాయి. పైసలు లేకపోతే చదువు లేదు. ఇక ఉపాధి హామీకి కత్తెరంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో పురోగతి అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భేటీలో భాగంగా జేడీ వాన్స్ భేటీలో భాగంగా ఇక్కడ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇక మరో వార్త దిశలో 8 మంది మావోయిస్టులు మృతి అనేది. జార్ఖండ్లోని భోకార్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో 3 అగ్రనేతలు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా అనేది మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు 25 లక్షలు ఇక చెల్లించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. జర్మనీ పౌరసత్వం విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి 5 లక్షల సైతం అంటూ వార్త. మరోవైపు లగచర్ల రైతులకు సీఎం క్షమాపణ చెప్పాలి. మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన కమిషన్. అధికారంలో ఉన్నవారు చట్టానికి అతిథులేం కారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కేటీఆర్పై కేసు కొట్టివేత అంటూ హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇది ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే స్వేచ్ఛలో కూడా సేమ్ నేటి ఇంటర్ ఫలితాలు. ఇక పోప్ ప్రావిన్స్ కనుమూత అనేది ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. మత్తు దందాకు ముందే హెచ్చరించిన స్వేచ్ఛ. ఇక మత్తు దందాకు బలి అంటూ అధికారుల నిర్లక్ష్యం ప్రమాదంలో యువత ప్రాణం అంటూ మెడికల్ మాఫియా మత్తుకు చిత్తవుతున్న యువత పసిగట్టి 8 నెలల క్రితమే ప్రజల ముందుంచిన స్వేచ్ఛ. అయినా అప్రమత్తం కాని డ్రగ్ కంట్రోలర్ తూతూ మంత్రంగా మెడ్ ప్లస్పై చర్యలు. ఇప్పుడేం సమాధానం చెబుతారు కమల్ హాసన్ గారు అంటూ ఇక ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. పెట్టుబడుల స్వర్గధామం హైదరాబాద్కు రండి అంటూ మరి ముఖ్యమంత్రి రిక్వెస్టింగ్ హైలైట్ కనిపిస్తుంది. గురుకుల అధికారుల లీలలు. సాంఘిక సంక్షేమ గురుకులలో గందరగోళం. అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులకు శాపం. వేరే జిల్లాలో సీట్లు రావడంతో విద్యార్థులకు ఇక్కట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో తల్లిదండ్రులట. కవితకు ఖమ్మం బాధ్యతలు. గులాబీ బాస్ దిశానిర్దేశం. 2 రోజులుగా జిల్లాలోనే మకాం. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్. 6-8 స్థానాలు గెలిపే లక్ష్యం. పార్టీ అధినేత ఆదేశాలతోనే జిల్లాలో పర్యటన. గతంలో ఎప్పుడు లేని విధంగా ఖమ్మంపై ఫోకస్. అన్ని నియోజకవర్గ నేతలతోనూ సమీక్షలట. కేసీఆర్కు పార్టీ శ్రేణులకు వారధిగా ఉంటారంటున్న కవితమ్మ. రైట్గా ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ ఏం రాసింది కథ అనేది. సో నమస్తే తెలంగాణ చూస్తే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆందోళనలేనట. ఇదేనా రైతు మహోత్సవం. కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలిన మహిళా రైతు. ధాన్యం అమ్మేందుకు 4 రోజులుగా నిరీక్షణ. వడ్లు నేర్పుతూ వడదెబ్బతో మృతి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలో ఘటనట. ఇక రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలంటున్నాడు తుమ్మల. కేటీఆర్పై తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఇక పెద్దగా వేసుకున్నది ఏంటంటే చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవం అట. మొత్తం సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టిరు. అదొక ఫోటో ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక అర్ధరాత్రి అరాచకం నిజమే.
లగచర్ల ఎస్టీ ఎస్సీలకు లాకప్లో చిత్రహింసలు కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఠానాలోని ఉంచి జీడీ ఎంట్రీలో పేర్కొనలేదు. ఓ మహిళ తొడపై కమిలేలా దాడి చేశారు. గిరిజన మహిళలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మైనర్లు విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టారు. బీఆర్ఎస్ అనుకూల రైతులనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అనుకూలరపై ఎలాంటి కేసులు లేవు. కానిస్టేబుల్ సహా ఉన్న తాధికారుల అత్యుత్సాహం నిబంధనల ప్రకారం భూసేకరణ జరగలేదు. లగచర్ల అరాచకంపై 6 వారాల్లో నివేదిక ఇవ్వండి. ఇక సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశం. లగచర్ల ఘటనపై కమిషన్ నివేదిక విడుదల. లగచర్ల రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్. ఇక తులం లక్ష బంగారం వివాదాస్పద మారుబేని అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు చూసినటువంటి హెడ్లైన్స్. సో హెడ్లైన్స్లో కూడా కేవలం మనకు బంగారం హైలైట్ కనిపిస్తుంది. జపాన్లో పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్. జపాన్ నుంచి మరి సీఎం రేవంత్ చెప్తా ఉన్నాడు, హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.